ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. పండగ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేస్తూ ఉంటుంది కదా. జాకీ గారు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో కాకినాడ నుంచి వచ్చిన స్వీట్స్ని ఆ ప్యాకెట్స్ని ఓపెన్ చేస్తున్నారు. సంక్రాంతి యూజువల్ గా భోగి కంటే కొంచెం నార్మల్ గానే చేసుకుంటాము. ఒకప్పుడైతే ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ ఉంటాయి, మాకు ఈ 3 days ఏంటంటే నో ట్రాఫిక్. అదే పండుగ ఇక్కడ. ఇక్కడ మార్కెట్లో బొమ్మిడాయిలు, కొరమేను, రొయ్యలు తీసుకున్నాము. ఎలా ఎంజాయ్ చేస్తారమ్మా పండగ అంతా 3 రోజులు? గుడ్ కదా. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సో మనందరం భోగ భాగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం పండగ స్టార్ట్ చేసుకుందాం. పండగలు అంటే చాలా 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 ఇష్టం, మీ అందరూ తెలుసు కదా. ఇప్పుడు టూర్ కూడా వెళ్ళొచ్చాము. సో చాలా హ్యాపీ. అందులో మన పండగ ముందే వచ్చేసాం అనమాట. పండగ ఇక్కడే చేసుకోవాలి కదా ఎలాగైనా. అందుకే ఈరోజు పండుగ స్టార్ట్ చేసాం. ఏంటి బింద అనుకుంటున్నారా? ఇక్కడ ఈరోజు మా కమ్యూనిటీలో భోగి మంటలు వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి దానిపైన నీళ్లు కాచుకొని తెచ్చుకొని దాంతో తలస్నానం చేయడం మన సాంప్రదాయం కదా. అందుకు తీసుకెళ్తున్నారు. మీరు కూడా మాతో పాటు వచ్చేసి ఈరోజు మా భోగి పండుగలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చలిగా ఉంది బయట. వచ్చేది అక్కడ చందమామ, ఇక్కడ మా మామ. హ్యాపీ భోగి. విష్ యూ హ్యాపీ భోగి. ఈ చీకట్లో పండగ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేస్తూ ఉంటుంది కదా. టైర్డ్నెస్ అదంతా ఏమి అన్నీ తీసి పక్కన పెట్టేసి ఈరోజు రేపు కనుమ, మొక్కనుమ అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? భోగి మంటలు మీ ఊర్లో ఎలా వేశారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళందరూ ఇక్కడే వస్తూ ఉన్నారు. ఈ లోపు మా డ్యూటీ బస్
మొహాలు కాబట్టి పొద్దున్న అయినా కూడా పొద్దున్నే మన తెలుగు సాంప్రదాయం మంచులాగా పొగొస్తుంది. మంచి అనుకోవాలి ఇప్పుడు అది. అంటే మనకి ఇక్కడ ఈ మాత్రం మంట వేశారు, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. మంచు మంచు. హ్యాపీ భోగి. బాయ్ బాయ్. ఏంటిది? వేడి నీళ్లు కాచుకుని ఇదిగో తీసుకుని ఇంటికి వెళ్తున్నాము. భోగి మంటలు అయితే బాగా జరిగాయి, అందరు వచ్చారు. అందరు వచ్చి అప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు తీసుకెళ్ళి పిల్లలందరం కలిసి తల స్నానం చేస్తాం. కొంచెం కొంచెం మగ్గుడు మగ్గుడు అలా కలుపుకొని. గొబ్బియ్యల్లో అలా గొబ్బెమ్మలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా ఆవేశంగా 4 గంటలకే లేచి చదవడానికి కూడా లేచేవాళ్ళం కాదు. ట్యూషన్లో అయినా నిద్రలు వచ్చాయి. కానీ భోగి అంటే పండగ వస్తుంది అంటే చక్కగా తెల్లారుజామున లేచి ఎవరింట్లో ఆవులు ఉన్నాయో తెలుసు కదా మనకి ముందే, ఆవుల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి ఫ్రెండ్స్తో కలిసి గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమతో పూజ చేసి అగరబత్తి వెలిగించి ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని ఫ్రెండ్స్తో పంచుకొని ఆహాహా ఆ రోజులే వేరు. కానీ ఇప్పుడు పిల్లలకి అసలు నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ పెద్ద సక్సెస్ అయ్యాను. మా అమ్మాయిలు కూడా వాళ్ళకి అలవాట్లేక ఏదో ఒక్కరోజు, అప్పుడంటే 4 రోజులు పెట్టేవాళ్ళం, ఇది ఒక్కరోజే కదా. సో ఏదేమైనా ఆ సరదాలు ఆ పండగ అంటే ఆ రోజులు వేరు. సో ఇంకా ఊరిలో ఇలాగే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి చక్కగా పండగంతా హడావిడిగా చేసుకుంటారు. బాగా అనిపిస్తుంది నాకు. ఏదైనా ఒక్క సంక్రాంతి కన్నా చక్కగా ఊర్లు వెళ్ళి సరదాగా ఆ పంట పొలాల్లో అలాంటి మంచి పల్లె వాతావరణంలో మంచి కళకళలాడిపోయే ఆ వీధుల్లో
చుట్టాలతో అలా సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు చాలా చాలా కోరికగా ఉంది. ఏదో ఒకసారి ఆ కోరిక కూడా తీరిపోతే బాగుండనిపిస్తుంది. నాకు చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్తే చాలామంది మెసేజెస్ పెట్టారు, మా ఊరికి రండి, మాకు చాలా బాగా చేసుకుంటాము, మా ఊరికి రండి అని. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీలుంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను. జాకీ గారు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో కాకినాడ నుంచి వచ్చిన స్వీట్స్ని ఆ ప్యాకెట్స్ని ఓపెన్ చేస్తున్నారు. నేను వీడియో తీయడం చూసి అవాక్ అయ్యారు. అవును. అయ్యో కాకినాడ వచ్చిన స్వీట్స్ మా తమ్ముడు పంపించాడు. మా మరదలో కాకినాడ కాజా అండ్ స్వీట్ అండ్ స్వీట్ గవ్వలు, కరబుంది. ఇందులో ఏముండి ఉంటాయి జాకీ గారు? ఇందులోనా ఏముంటాయి నువ్వు చెప్పు. నాకేం తెలుస్తుందో చెప్పండి, మీకు తెలిసినట్ట. నీకు తెలుస్తుంది కదా, నువ్వు గెస్ట్ చేయి. సేమ్ అలాగే స్వీట్సే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా అరిసెలు అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. వావ్, గోర్బిటీలు, జంతికలు, ఇవి జంతికలు, గోర్బిటీలు, కజ్జికాయలు అండ్ కాజాలు. గోర్బిటీలు, చిన్న పోకుండలు, ఇప్పుడే బయటకు వచ్చిన చంద్రముఖి. ఎప్పుడే బయటకు వచ్చిన చంద్రముఖి అంటే చంద్రముఖి సినిమా లాగా ఆనందం, నగలు చూసి ఆనందపడుతుంది కదా. అలాగే నేనా చాలా రోజులు పెట్టి పోకుండలు అంటున్నాను. ఆ పోకుండలు ఇవి అండ్ నెయ్యి వచ్చింది, బెల్లం పాకం. బెల్లం పాకం నేను చూడకుండా చెప్పా. ఇది బెల్లం పాకం. ఇది ఏం చేస్తారంటే ఇది చెక్క మన దీంట్లో తీసుకొస్తారు. దీన్ని దెబ్బ రొట్టి, చెరుకు రసం, బెల్లం పట్టి నుండి చెరుకు రసంలా తీస్తారు. దీని ఇడ్లీలో తింటారు. దెబ్బ రొట్టి వేసుకుని నెయ్యి వేసుకుని అందులోని మూకుడులో అట్టేసుకుని తింటారు అన్నమాట. ఇది ఈ అరిసెలు. ఏంటివి? అరిసెలు. కరెక్ట్. అరిసెలు. దిస్ ఈజ్ మిక్చర్. అది వామ్ పూస అంటారు దాన్ని. దట్ ఈస్ నాట్ మిక్చర్. వామ్ పూస. ఇదేం పూస? అది మీరే చెప్పాలి. ఇది మిక్చర్. దిస్ ఈజ్ మిక్చర్. అంటే పెళ్లి చూపులకు వస్తే లడ్డు మిక్చర్ పెడతారా? మీకు మళ్ళీ సార్ లాగా వచ్చిందనమాట. చూస్తారా మా ఆయన కంట్లో ఆనందం చూడండి. డెఫినెట్గా పుట్టినరోజు వచ్చిందంటే ఆనందమే. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్, మరదలు థ్యాంక్ యూ సో మచ్, వెరీ హ్యాపీ ఇలా పండగకి ఇలా పంపించినందుకు. అత్తగారింటి నుంచి వచ్చిన స్వీట్స్ అన్నీ ఇక్కడే పెట్టాము. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి పూజ చేసేసి తర్వాత ఆరగించడమే పని అన్నమాట. సో ఏదేమైనా సంక్రాంతి అనగానే పిండి వంటలు చాలా చాలా బాగా చేసుకుంటాం కదా.
అంటే ఒక 10 రోజుల ముందు నుంచే పిండి వంటలు స్టార్ట్ చేస్తారు, అరిసెలు చేస్తారు, జంతికలు చేస్తారు, బోల్డ్ అని పిండి వంటలు చేసుకుంటాము. సో మేము ఇక్కడ అది కూడా మొన్నే కదా ఊరెళ్ళొచ్చాను, లండన్ టూరు. అసలు మామూలుగా కూడా పెద్ద చేయమనుకోండి, ఇంట్లో పిండి వంటలు చేసే అంత ఏం చేయట్లేదు. ఇలా పంపించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సంక్రాంతి పండగకి పెద్దల పేరు చెప్పి ఇలా బట్టలు దేవుడి దగ్గర పెట్టుకుని ఆ కొత్త బట్టలు మనం సంక్రాంతి రోజు కట్టుకుంటాము. ఇది చిన్నప్పటి నుంచి ఒక ఆచారంగా చేసుకుంటున్నాం అనమాట. సో ఇదిగో అత్తగారింటి నుంచి వచ్చిన స్వీట్సే. ఇంకా అత్తగారింటి అంటే మందే కదా, అలా అనుకుని అడ్జస్ట్ అయిపోయి అలా పెట్టేసినవి అయితే మమ్మ అనేసామన్నమాట. సో ఇవి పులగా అన్నం, అత్తగారింట్లో పులగా అన్నం వండుతారు. సో అలాగే ఇది చేస్తాం, పచ్చి పులుసు కూడా చేస్తాం అన్నమాట. ఇవి ప్రసాదాలు, ఇంకా మామూలుగా రెగ్యులర్. సో పూజ అయిపోయి ఇంకా ప్రసాదం తినేద్దాం ఇప్పుడు. సో పండగ అనగానే ఏదో ఆనందం, సంతోషం, అలా హడావిడి, వంటలు, వార్పులు, సో ఇలా అన్నీ చేసుకుంటారు కదా. మేమైతే ఈసారి కొంచెమే చేసాము, గతమంది కాకినాడ నుంచి పంపించారు. సో ఇంట్లో సింపుల్ అనమాట. పండగ అయితే మామూలే, సరదా సరదాగా. నాకైతే ఇష్టం కాబట్టి ఎలాంటి సిచ్యుయేషన్ అయినా పర్లేదు, పండగ మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. సో మీరందరూ కూడా బాగా భోగి మంటలు వేసుకొని భోగి పండగ బాగా చేసుకునే ఉంటారు. అండ్ ఈవినింగ్ అయితే అందరిళ్ళల్లో పసిపిల్లలు అంటే 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా. సో ఆ భోగి పళ్ళు కూడా బాగా పోసే ఉంటారు. సో ఈరోజు మేము కూడా సాయంత్రం పేరంటానికి వెళ్తున్నాను. అండ్ బొమ్మల కొలువు, సంక్రాంతి అనగానే బొమ్మల కొలువులు. సో మా పాప ఒక ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పెట్టాం, 6-7 ఇయర్స్. ఇంకా కరోనా తర్వాత ఏంటో అందరికీ బద్ధకం వచ్చేసిందా ఏమో అర్థం కాలేదు. బొమ్మల కొలువు అయితే ఇప్పుడు మళ్ళీ పెట్టాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో నాకు బొమ్మల కొలువు అంటే కూడా చాలా ఇష్టం. మీరందరూ కూడా బొమ్మల కొలువులు ఎవరైనా పెడితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అది చదివి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చెప్పండి జాక్ గారు, పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. పొద్దుటే లేచి భోగి మంట, ఇంట్లో ఉన్న అట్టపెట్టలన్నీ తీసుకెళ్ళి అందులో వేసాం. అవును, చెక్కలు పాత కుర్చీలు అన్ని అయిపోయినాయి. అందుకని అట్టపెట్టలు వేసాం. నెక్స్ట్ భోగి దగ్గర డాన్సులు. అంటే డాన్స్ అంటే మీరంతా డాన్స్ చేస్తుంటే మీరు ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్ గా నాతో కూడా చేయించారు కదా, చేశాను కదా, వాడారు కదా నన్ను. ఆనందం అంటే వాడడం కాదు జాకీ గారు, అనుభవించడం. అందుకనే నేను కూడా ఆ కోలాటం లాగా చిన్న డ్యాన్స్ చేసాం అందరం కలిసి కమ్యూనిటీలో. వెరీ హ్యాపీ అందరితో కలిసేలాగా. అండ్ ఇంకేముంది, ఇప్పుడు పులగాన్నం అంటే మనకి అత్యాసర అన్నం, పచ్చి పులుసు. అది ఈ రోజంతా వెజిటేరియన్తో సరిపెట్టుకోవాలి కాబట్టి వెజిటేరియన్ భోజనాలు ఈరోజు. మీకేం చెప్పండి, మీకు బోల్ స్వీట్స్ వచ్చాయి, బోల్ జంతికలు వచ్చాయి, ఏం చేస్తారు అవన్నీ? ఇవన్నీ ఏం చేస్తా, కూర్చుని తినడమే. ఈ 3 రోజులు అదే పని. కాజాలు వచ్చాయి, మడత కాజాలు వచ్చాయి, మిఠాయి, గోర్మిటి, ఎప్పటి నుంచో పోకుండా ఉండేవాడి కదా, అవి వచ్చాయి. మా ఆయన ప్రతి కథలోనూ పోకుండా కథ ఒకటి ఉంటుంది. పోకుండా కథ సుఖాంతమైంది పంపించి. మా ఊర్లో మా అమ్మ ఏదైనా చెప్పు, మా ఊర్లో పోకొండలు చేస్తారు, మా ఊర్లో పోకొండలు చేస్తారని చెప్పి 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 రాదు పాపం. మా ఆయనకేమో చెప్పండి జాకీ గారు, నువ్వులు పెట్టి చేస్తారు, కొబ్బరి తోటి అలాగే తెలుసు, నేను చూసాను. ఈ నువ్వులతో ఇప్పుడే చూస్తున్నాను. ఈసారి వచ్చిన నువ్వులే కదా, నువ్వులు పోకుండా నేను కొబ్బరి పోకొండలు చూసాను, తిన్నాను. సో అలాగే బెల్లం పాకం, మా ఆయన బెల్లం పాకం నెయ్యి అన్నారు. నేనే చూడకుండా చెప్పాను, అప్పుడైనా నాకు వంట వచ్చు పని వచ్చు అని ఒప్పుకుంటారు లేదు. ఎవరిని అడుగుతున్నా నేను ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు లేదు. ఏదేమైనా పండుగ అనగానే ఇలా సరదాగా డే అంతా గడపడం, అది మా ఇంట్లో అలాగే ఉంటాం. సో చెల్లి వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. వచ్చేస్తే మా బుడ్డి వచ్చేస్తే మా వర్షిని వచ్చింది. కానీ బిజీగా మా అమ్మాయి వర్షిని ఇద్దరు సిస్టర్స్ చాలా బిజీగా ఉన్నారు. సో బుడ్డి వస్తే హడావిడిగా ఉంటుంది, అప్పుడే మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటాం.
సో ఈరోజు పండగ అనగానే అన్నీ ఎంత ఇంపార్టెంటో మనకి. పండగ టైంలో గోరింటాకు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మాకు ఇక్కడైతే గోరింటాకు ఎప్పుడు అవైలబుల్ ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి, అది ఆషాఢ మాసంలో మాత్రం తప్పకుండా ఆకుతోనే ఆకు రుబ్బి గోరింటాకు పెట్టుకుంటాం. బట్ ఈ రోజు అయితే పండగకి మెహందీ కోన్స్, బట్ హోమ్ మేడ్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ మల్లిక ఉంది. సో తను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది అనమాట, చక్కగా మెహందీ పెట్టించుకోండి అని. నాకు ఎప్పుడు పాపం అసలు అంటే రెగ్యులర్ ఆ టైంలో కుదరట్లేదు. ఎప్పటికప్పుడు పూజలు అప్పుడేమో బిజీగా ఉంటున్నాము, అసలు కుదరట్లేదు. సరే ఈరోజు విష్ చేసుకుంటూ ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటే మీరు ఈరోజు గోరింటాకు పెట్టుకోవచ్చు కదా అని అడిగింది. అవును కదా, సరే వస్తా అంటే వచ్చేసింది పాప. సో స్వీట్, థ్యాంక్ యూ డియర్. సో తన ఇన్స్టా పేజ్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. ఇంకా అంతే ఫిదా అయిపోతారు మీరు ఆ పేజ్ చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోయి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే తనని కాంటాక్ట్ అవ్వండి. బ్యూటిఫుల్ హ్యాండ్స్, ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా మన చేతులు, అసలు ఈ చేతులు ఎలా తయారైతే చూద్దాం. గోరింటాకు పెట్టుకున్నాను, తీసేసాను కూడా ఆల్మోస్ట్. చాలా బాగా వేసింది అమ్మాయి. సో తన పేజ్ డీటెయిల్స్ ఇస్తా, మీరు ఫాలో అయిపోయి చక్కగా పెట్టించుకోండి. ఇప్పుడైతే మేము గోరింటాకు అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, పూజ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, గోరింటాకు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా సినిమాకి, పండగంటే సినిమా ఉండాలి కదా, అసలే కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి. ఈరోజు మా ఫ్యామిలీతో సినిమాకి వెళ్తున్నాం. ఇది భోగి స్పెషల్. నిన్నైతే భోగి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా బాగా. మంచి పిండి వంటలన్నీ వచ్చాయి కాకినాడ నుంచి. మా ఇంట్లో ప్రసాదం చేసుకున్నాము, అంతా అయిపోయింది. ఈ రోజు అయితే సంక్రాంతి యూజువల్గా భోగి కంటే కొంచెం నార్మల్గానే చేసుకుంటాం. ఎందుకంటే భోగి రోజే దేవుడికి పెద్దలకి చెప్పి బట్టలు పెట్టుకోవడం కానీ స్పెషల్ వంటలన్నీ. బట్ ఈ రోజు ఏంటంటే పొంగల్ చేస్తాం. చక్కెర పొంగల కాదు, పరవాన్నం. బట్ పొంగల్ అంటే పొంగల్ అంటే తమిళనాడులో ఉంటాం కాబట్టి పొంగల్ చక్కెర పొంగల్ కాదు, పాలతో చేసిన పరమాన్నం. అది నైవేద్యంగా పెట్టి గారెలన్నీ రేపు. ఈరోజు పులిహోర పరమాన్నం చేసుకుని శుభ్రంగా తినేసాము. ఇప్పుడు అలా సరదాగా అలా ఒక రౌండ్ వేసి వచ్చేద్దామని బయలుదేరాం అనమాట. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. అలాగే మాకు స్పెషల్ గెస్ట్ వచ్చారు అనమాట. మా స్పెషల్ గెస్ట్ బాగా రెడీ అన్నమాట. మా ఇంకో స్పెషల్ గెస్ట్ వచ్చి మై డాటర్. మా డాటర్ ఏమో ఫోన్ తో వీడియో కెమెరామెన్. హైదరాబాద్ రోడ్లన్నీ ఫ్రీగా ఉన్నాయి. సో మేము ఒకసారి అలా రౌండ్ వేసి వద్దామని బయలుదేరాం అనమాట. సో బయలుదేరదామా? అందరికి విషెస్ చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. మా బుడ్డి ఛానల్ చూడండి అమ్మా, బాగా ఎంకరేజ్ చేయండి, మంచి వీడియోస్ చేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూనివర్స్ ప్లీజ్. సో ఇది మా పండుగ అనమాట. పండుగ అంటే సరదాలు, అందులోనూ పిల్లలందరూ ఉన్నారంటే ఇంకా సరదాలకి ఇంకేం కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు అలా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ అంతా వచ్చేటట్టు ఉంటే ఎంత బాగుంటుందని. సో మనకి ఎంత మాత్రం అదృష్టం కలిగినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ బతికేయాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ బంగారు. నువ్వు వచ్చిన పండుగని ఎలా చేసావు అంటే చెప్పలేను, నేను మాటలు లేవు నాకు. ఒకప్పుడైతే ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ ఉంటాయి, మాకు 3 days ఏంటంటే నో ట్రాఫిక్. అదే పండుగ ఇక్కడ. హైదరాబాద్ లో పండుగ ఏంటి అంటే ట్రాఫిక్ లేకపోవడం. సో అంటే అది పెద్ద పండుగ అనమాట. ఇక్కడ అంతా ఫుడ్ డిఫరెంట్ ఫుడ్ ఉంటది. ఇక్కడ కబాబ్స్ ఉంటాయి, నూడిల్స్ ఉంటాయి, చికెన్ ఉంటది, ఫుడ్ అన్ని ఫుడ్. ఇది మామూలుగా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అమ్మని విష్ చేసి ఆ తర్వాత అలా తిరిగేసి వస్తాము. ఇదంతా ఇంకా రెగ్యులర్ గా మార్కెట్ లేకపోతే ఇక్కడ ఆగిపోయేది. ఈ రోడ్లు కూడా ఆగిపోతాయి, ఇలా వెళ్ళం ఆరాంగా. అడుగులు అడిగేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇది మధ్యలో గుళ్ళన్నీ ఉంటాయి. ఇది చూస్తే మినీ పల్లెటూరులా అనిపిస్తుంది. ఇది ఇంకా లోపలికి వెళ్తే అది పల్లెటూరే. అంటే ఒకప్పుడు ఇవన్నీ పల్లెటూర్లే కదా, ఇప్పుడే
ఫేమస్ అయిపోయి ఏదో పెద్ద ఇదైపోయినట్టు అవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇవన్నీ అంటే ఇక్కడ ఉంటారు కదా కొంతమంది, అంటే ఇక్కడే పుట్టిన మా ఊరు అంటే నార్సింగండి అంటారు, అంటే వాళ్ళ ఊరు అనమాట. ఇప్పుడు మనం కనుక ఒక ఊరు నుంచి ఇంకో ఊరు అలా చెప్తాం కదా, అలా ఇది ఒక ఊరు. కానీ హైదరాబాద్లో కలిసిపోయి హైదరాబాద్ పెరుగుతున్న కొద్దీ ఆ ఏరియాలన్నీ హైదరాబాద్లో కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో అందుకోసం ఇదంతా మనకి హైదరాబాద్. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఊరు, ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అంటే. ఒకప్పుడు హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ అటు ఉండేదంట. సో అది దూరం, అది ఒక ఊరు ఇది ఒక ఊరు. ఇప్పుడు అలా కాదు, అంతా ఒకటి అయిపోయింది. సో అందుకని ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ అన్నీ. అదిగో అయితే నేను ఊరికే కార్లో అన్నా, ఇప్పుడు ఆ ముంత మసాలా చేసే ఆయన ఆంధ్ర ఆయన అయి ఉండాలి అని. మా డాడీ అన్నారు, ఏంటి డౌట్లు పెడుతున్నావు సడన్ గా. వెళ్ళి చూస్తే ఆయన పాపం మూసేసి ఉన్నారు ఆ షాప్ ని. సో నా ప్రిడిక్షన్ రైట్ అయింది. ఇప్పుడు ఇంకో ముంత మసాలా ప్లేస్కి వెళ్తున్నాం. అది కూడా బై మిస్టేక్. వాళ్ళు కూడా పండక్కి ఊరెళ్తే గాన్. మా పోటీకి ఇంకో కార్ కూడా లేదు, ఒకే కార్ అవుతుంది. రోడ్ అంతా ఖాళీ ఉంది, రోడే మాది అన్నట్టు. కనుమ పండగ వాతావరణం ఎలా ఉందంటే రోడ్లన్నీ ఫ్రీగా ఉన్నాయి. రేపు ఎల్లుండి బిజీ అయిపోతాయి అనుకుంటా. రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. రేపటి నుంచి హడావిడి స్టార్ట్, మళ్ళీ స్కూల్స్. రేపటి నుంచి కాదు, కనుమ యాక్చువల్ కదా, ముక్కనుమ నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ మనకు ముక్కనుమ కూడా చాలా స్పెషల్. ఇగో మామిడి మొక్క కోసం కక్క కోసం మొక్క ప్లేస్ కి వచ్చేసాం. మామిడి కక్క ముక్క కోసం అంట. మార్కెట్లో బొమ్మిడాయిలు, కొరమేను, రొయ్యలు తీసుకున్నాము. సో చికెన్ అన్నీ ఈరోజు వండేసుకున్నాం. చేపలు, రొయ్యలు, బొంబిడాయిలు అన్నీ తీసేసుకొని, ఫ్రూట్స్ అవన్నీ కూరగాయలన్నీ తీసుకొని బయలుదేరి. ఒక్క నిమిషం హారతి గారు. హ్యాపీ కనుమ జాకీ గారు. విష్ యూ హ్యాపీ కనుమ హారతి గారు. థ్యాంక్ యూ జాకీ గారు. ఏం చేస్తున్నారు? ఇదిగో గుమ్మంలో పసుపు కుంకుమ వేసి వేస్తాం. వావ్. పొద్దున మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాం కదా, కక్క ముక్క అన్నీ హడావిడిగా. సో చెప్పావు కదా ఈరోజు మొక్క తినాలి కక్క తినాలి. కనుమ రోజు కక్క, ముక్క రోజు మొక్క. కక్క అంటే ఫిష్ అంటే ఫిష్ తినాలి, మొక్క అంటే మటన్ కానీ చికెన్ కానీ. చికెన్ మటన్ అవి తినాలి. సో అన్నీ మనం రేపు ఇవాళ బుధవారం కాబట్టి అన్ని ఇవాళ చేసేసుకున్నాం కదా మనం. గురువారం తినం ఎలాగా. మా బుడ్డి కూడా ఏంటి చాలా మోడర్న్ గా తయారయ్యో. వెరీ మోడర్న్, లుక్స్ వెరీ మోడర్న్. ఈరోజు ఫ్యాన్సీగా. ఓ నో.
లోపలికి వచ్చేసాము. కానీ ఆవులు లేవు. ఎందుకుండవు? లోపల ఉంటాయి. నన్ను 10 మంది పిలిచినా నేను రాను. ఆవులు ఊరెళ్ళాయి ఆవులు ఊరెళ్ళే. సంక్రాంతికి. అదిగో చూడ ఇగో. ఆవుల దగ్గర ఆపుతారా జాకీ గారు? సరే ఇక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ. వచ్చేసాము. మా ఇంటి పక్కనే ఉన్న గోశాల. అమ్మో మా బుడ్డికేమో అరటిపళ్ళు పెట్టాలని వాటిని చూస్తే భయం. ట్విన్స్ ఎక్కడ? గోవులు చాలా మంచి. అదిగో మీ ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్. Help me. ఎందుకు? The cars look like they'll eat me. అబ్బా ఏం కాదు బంగారం, అవి నిన్ను చూసి ప్రేమగా చూస్తున్నాయి. లవ్ యూ చెప్పు. మా ఇంటి దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అబ్బా. థ్యాంక్ యూ మామ, మంచి ప్లేస్ తీసుకొచ్చా. బట్ చీకటి అయిపోయింది, కానీ చీకటి కాబట్టి ఆ లైట్స్ అంత బాగా మనకి అందంగా ఉన్నాయి కదా. ఓ సో వాళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్లు ఉన్నాయి, అటు పక్కన ఇంకా ముంత మసాలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నగా. సరదా సరదాగా ఉంది. పండగ అంటే అదిరిపోయింది ఈసారి పండగ మాత్రం. వాట్సే సూపర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ కిడ్స్ ఎంజాయింగ్. సినిమాలు షికార్లు. అది సినిమా, ఇది షికారు. వంట వార్పు, ఆట పాట అన్నీ ఎంజాయ్ చేసాం. ఈ 3 days అయితే వండర్ఫుల్గా ఎంజాయ్ చేసాం. సూపర్, అసలు బాగుంది కదా. ఎలా ఎంజాయ్ చేస్తారమ్మా పండగ అంతా 3 రోజులు? గుడ్ కదా. ఇంకా వీళ్ళకి గాలిపటాలు ఎగరేయలేదని ఒక బాధ ఉంది, అది కూడా రేపు ట్రై చేస్తాం. పొద్దున్నే ట్రై చేద్దాం, లేదా రాత్రి అంతా పడుకోకుండా మెలుకుని ఉంటాం. ఎలా ఉంటుందో మా పిల్లలతో మరి. పడుకుంటే లేగలేకపోతాం. హాలిడే అనగా అదే స్కూల్ అనుకుంటే దబ్బడి దివిడే 5ంటికి రావాలి. 6:30. yes అంతే. రేపు ఎంజాయ్ చేద్దాం మరి. No sleep today. తొందరగా పడుకోవాలి, భోంచేసి చేసి త్వరగా పడుకుంటాను. నో స్లీప్ అంటే షీ ఫాల్ స్లీప్ బై 5. నేను నో స్లీప్ అంతే. రేపు కాలేజ్ ఉంది అని 5కి లేవండి. రేపు కాలేజ్ అంటే నాకు రికార్డ్స్ రాసుకో. రేపు రాసుకుందు కానీ వెళ్ళేసి గాలిపటాలు ఎగరేసి. ఆ కోరిక మాత్రం ఎందుకు ఆపేసాలి మనం? గాలిపట ఎగరేయడం నేర్పించేస్తాను నేను. సూపర్. Please subscribe to Vinutna's Universe and Harika Jackie YouTube channel. Please. I need more followers. వామ్మో బంగారు తల్లి. Insta please Vinutna's Universe. Please follow, please subscribe, please like, comment, share. Subscribe, like, share, comment to Vinutna's Universe and Harika Jackie YouTube channel. Oh, thank you బంగారం. Thank you. Please. హాయ్. సో మా పండుగ అయితే 3 రోజులు ఇలా జరిగింది. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకున్నాను. ఎందుకంటే ఆంధ్రాలో అయితే ఇప్పుడు హైదరాబాద్ని చూడగానే ఆంధ్ర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం ఆంధ్రాలోనే ఉంది. సో అందరూ బాగా మా రోడ్లన్నీ ఖాళీ అయిపోయి మేము ఫ్రీగా ఎటు చూసినా ఖాళీగా కనిపిస్తుంది. సో ఆంధ్ర కళకళలాడిపోతూ ఉంటుంటుంది సంక్రాంతి సెలబ్రేషన్స్లో. సో మేము కూడా నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే అంత ఆనందాన్ని కళ్ళారా చూడాలని మాకు కోరికగా ఉంది. ఇదిగోండి పండగ ముందు వండుకునే వంటలన్నీ పండగ అయిపోయాక తీరిగ్గా కూర్చొని తినడానికని చిన్నప్పటి నుంచి మాకు ఒక ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే పండగ బోల్డ్ వండుతారు, హడావుడిలో పిండి వంటలు ఆ రోజు వండే వంటలు తినడానికి సరిపోద్ది. తర్వాత ఆ తిండి ఎలా కంటిన్యూ అవ్వాలంటే ఇటుతో కంటిన్యూ చేయాలి. సో నాకు ఇష్టమైన గరాచీలు పెట్టుకొని
నేను కూడా రిలాక్స్ అవుతున్నాను. మీరు కూడా పండగ హడావడంతా అయిపోయి రిలాక్స్ అయ్యి హ్యాపీగా మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ మరి మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజ యూట్యూబ్ ఛానల్. బై బాయ్.